కొన్నిసార్లు ఒక రిలేషన్షిప్లో లవ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ రిలేషన్షిప్ అన్‌హెల్తీగా ఉండొచ్చు. మీకు అది ఎమోషనల్‌గా డ్రైనింగ్‌గా ఉండొచ్చు, పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు, మీ పీస్‌ని కూడా తీసుకెళ్ళిపోతుంది. మీరు ఒకరిని డీప్‌లీ లవ్ చేస్తూ ఉండొచ్చు. అయినా కూడా మీకు లోపల తెలుసు, ఈ రిలేషన్షిప్ నాకు హెల్తీ కాదు. ఎందుకంటే లవ్ ఒక్కటే పువర్ కమ్యూనికేషన్‌ని ఫిక్స్ చేయలేదు, పువర్ బౌండరీస్‌ని ఫిక్స్ చేయలేదు, ఎమోషనల్ డిస్టెన్స్‌ని ఫిక్స్ చేయలేదు. యాక్చువల్లీ లవ్ ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తుంది, అది స్పార్క్. కానీ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసేది రెస్పెక్ట్, ట్రస్ట్, పేషెన్స్ అండ్ ఎఫర్ట్. మీ పార్ట్నర్తో హార్డ్ డేస్లో కూడా వాళ్ళని చూస్ చేయడం, మీకు వినాలని అనిపించకపోయినా వాళ్ళు చెప్పేది వినడం, మీ ఇద్దరికి డిసగ్రిమెంట్ వచ్చినా వాళ్ళతో కైండ్గా ఉండడం. అందుకే ఎస్, లవ్ మ్యాటర్స్, చాలా మ్యాటర్స్, కానీ లవ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఒక రిలేషన్షిప్ని లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే లవ్తో పాటు మెచ్యూరిటీ, రెస్పెక్ట్, ట్రస్ట్, కమ్యూనికేషన్, బౌండరీస్, ఎంపతి, ఎఫర్ట్ కూడా కావాలి. ఎందుకంటే ప్రేమ ఒక రిలేషన్షిప్ని మొదలు పెడుతుంది, కానీ ఒక రిలేషన్షిప్ని నిలబెట్టేది మాత్రం మన ఎమోషనల్ స్కిల్స్. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్ మెంటర్ అండ్ సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. సీ యూ.